నమస్తే అమ్మా. నమస్తే. ఏ ఊరమ్మా మీది? మాది వనపర్తి. వనపర్తి. వనపర్తి నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఏం పని మీద వచ్చారు? మేము ఇక్కడనే హైదరాబాద్లోనే ఉంటాం. హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఇంట్లోనే ఉంటా. ఇక్కడనే ఉంటారా? అవును. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా? బస్ స్టాండ్ ఉన్నారు. వనపర్తి మా ఊరికి వెళ్తున్నాం. అవును. అంటే మీరు రెగ్యులర్ వెళ్ళి వస్తుంటారా లేకుంటే అప్పుడప్పుడు? లేదు, అప్పుడప్పుడు వెళ్తుంటాం. అప్పుడప్పుడు వెళ్తారా? అవును. అంటే రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు అయితే ఫస్ట్ పెట్టిండు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందమ్మా ఫ్రీ బస్? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఆడళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, అదే ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది మాకైతే. మంచిగా ఉంది. మా బిడ్డకు కూడా ఉద్యోగం వచ్చింది. మీకు సంతోషం ఉంది, హ్యాపీగా ఉంది. మాకు కాంగ్రెస్ రావాలనే ఉంది ముందు నుంచి. అయితే కేసీఆర్ అది ఏం చేయలేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు 10 ఏళ్ళు వేసింది కానీ ఏం ప్రభుత్వం లేదు ఆయనది. మేము కూడా మస్తు కోపం పడినాము. అన్ని బిల్లులు పెంచిన అంత పెంచిందని. ఇప్పుడు ఇదే మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ పాపకి ఏం ఉద్యోగం వచ్చిందమ్మా? మా పాపన నడుసు గాంధీలో జాబ్ చేస్తుంది. అంటే ఇంత ముందుకు కేసీఆర్ చేసిన జాబ్లే కదా అవి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఏమి వేయలే కదా. పర్మనెంట్ అయితే చేయలేదు. నా బిడ్డ 10 ఏళ్ళు చేసింది. పర్మనెంట్ ఇప్పుడు అయింది. పర్మనెంట్ ఇప్పుడే అవును. అది మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళనే అంటున్నారు. అవును. అవును. అవునండి. ఇంకా ఇప్పుడు మీరు బస్సు పోతారు కదా, ఈ పైసలతో మిగిలిన పైసలు ఏం చేస్తారమ్మా? చెప్పండి. ఏదో దానికి ఆడుకుంటే ఏదైనా అవసరం ఉంటుంది కదా, ఆడవాళ్ళకి ఏమైనా ఇంట్లో ఖర్చులు కూరగాయలు దేనో తెచ్చుకుంటాం అట్లా. మీ పిల్లల చదువుల కోసం దానికోసం దీనికోసం. ఇంకా చదువులకు ఏమైతే మా 200 300 కదా. మా వాళ్ళు కష్టపడతారు, మా ఆయన వాళ్ళు చదివిపిస్తారు. జాబులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంతా అయిపోయింది. మేము అంటే ఈ బస్సులు ఎక్కుతుంటే ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి? అంటే మధ్యలో గేట్ కాడ ఆపకపోవడము ఏమన్నా అనిపిస్తుంది? ఇంకేమనిపిస్తలే. సీట్లు లేకపోతే ఇంకా నిలబడిపోవాల్సి వస్తుంది. ఫుల్ పబ్లిక్ ఉంటుంది. తిరిగి బస్సు ఉంది కాబట్టి. ఆడలు అయితే చాలా ఉంటున్నారు బస్సులలో అయితే. అంటే ఇప్పుడు నేను చూస్తున్న ప్రకారం ఏంటంటే, ఒకరు వెళ్తుంటే వాళ్ళ వెంట ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు అని చెప్పేసి ఫ్రీ బస్ వాళ్ళు అంటున్నారు. అది కరెక్టే అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకే అయితే తెలియదు. మేము ఎక్కువ వెళ్ళాం, ప్రయత్నం అయితే చేయం. మేము ఎక్కువ వెళ్ళాం ఊరు అయితే. ఇప్పుడు మాకు పని ఉంది కాబట్టి వెళ్తున్నాం అంతే. ఫ్రీ బస్ పెట్టడం మంచిది అంటారు మొత్తానికి. అవును, మంచిది అనిపిస్తుంది. సరే. మిగతా పథకాలు ఇట్లా ఉన్నాయి కదా, ఫ్రీ గ్యాస్ 500 గ్యాస్ ఇస్తా అని చెప్పేసి అంటుండు, ఫ్రీ కరెంటు, ఇవి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 ఇవన్నీ ఇస్తాడని చెప్పేసి అనుకుంటారా మీరు? అవును అనుకుంటున్నాం. వస్తామని అంటున్నారు కదా. అవును వస్తామని అన్నారు. మరి ఇంకా రాలేదు. ఇస్తా అని అంటున్నాడు. వార్తలలో అయితే వింటున్నాం. ఇస్తే మంచిది. ఆడవాళ్ళకు కూడా కొందరికి పింఛన్లు లేవు. మాకందరికి ఏదైనా ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు ఉన్నాయి. రేషన్ కార్డు ఉంది మాకు, తెల్ల రేషన్ కార్డు. ఇప్పుడు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, గత ప్రభుత్వం అయితే కొంతవరకు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇస్తా అని నమ్ముతున్నారా మీరు? మేమైతే నమ్ముతున్నాం, ఇస్తాడని నమ్ముతున్నాం. జాబ్లో అయితే